కావాల్సిన పదార్థాలు టమాటా, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ వేయించుకొని నూరుకోవాలి. గుడ్లు నేను 6 నుంచి 7 గుడ్లు తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా లైట్గా వేయించుకోవాలి. ఇవి పక్కన పెట్టుకున్నాక అలాగే అందులోనే టమాటాలు కూడా వేయించుకొని బాగా నూరుకోవాలి. ఇప్పుడు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా నూరుకోవాలి. కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఇలా చేసుకుంటే గ్రేవీ చిక్కగా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. ఇది తీసి పక్కన పెట్టేసి అలాగే టమాటాలు కూడా ఇలా నూరుకోవాలి, లేదా మిక్సీలోనే వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ ఆనియన్ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలాగా టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఆయిల్లోనే నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా, 1/2 చెంచా గరం మసాలా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి రావాలి. ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికింది గ్రేవీ అనేది. చాలా సింపుల్గాను మీరు ఇది రోటీలో కూడా తినొచ్చు, అలాగే రైస్లో కూడా తినొచ్చు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఇవి కొంచెం కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకుంటే మసాలా అనేది గుడ్లకు పట్టి రుచి బాగుంటుంది తినడానికి. ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరిలో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. చూసారా, తొందరగా అయిపోయింది కర్రీ. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో కూడా ఇలా చేసుకోవచ్చు. నేను రాగి సంగటి చేశాను. రాగి సంగటి అలాగే ఆకుకూర పప్పు, ఎగ్ కర్రీ. ఇదే అండి ఈరోజు రెసిపీ మాది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.